పార్టీ ఆఫీస్ ఇంకా మంచిగా ఇక్కడికి చేరేస్తున్నాం ఇక్కడికి. ఓకే సార్ దిగిరి కానీ ఫోటో తీసుకొని ఆగండి ఒకసారి. ఫోన్ పెట్టు. సార్ సార్ ఎంపీపీ గారు ఫోటో తీరా వెళ్ళక మంగ ಹಾಗೆ ಇಲ್ಲ సెట్ చూడండి పైకి. ఓకే అన్నా ఫోన్ తీ. ప్రసాద్ గారి పేరు చాలా బాగుంటుంది. చాలా బాగుంది. హలో హలో మైక్ చెక్ హలో హలో. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి చేసినటువంటి మీ అందరు తెలుసు, ఈ మధ్యకాలంలో గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొన్ని సంస్థాగతమైనటువంటి మార్పుల్ని పార్టీ చేసినటువంటి సందర్భాలు మీరు అందరూ కూడా చూసుంటారు. గతంలో ఉమ్మడి గోదావరి జిల్లాలకి పెద్దలు మాజీ మంత్రివర్యులు అలాగే ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి నన్ను పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ప్రప్రథమంగా మొదటిసారి జిల్లాకి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి శుభకార్యంతో నా తాలూకా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కార్యాలయం అనేటువంటిది దేవాలయంతో సమానం. అటువంటి కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం రావడం, అలాగే పెద్దలందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం రావడం, అనేక పార్టీకి సంస్థాగతమైనటువంటి అంశాల మీద వారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుంచి లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకత, రాజకీయపరమైనటువంటి ప్రత్యేకత కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతం గురించి, ప్రాంత పరిస్థితుల గురించి, ఈ ప్రాంత రాజకీయం గురించి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీ అన్నా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కూడా అదే వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అది మీరు 2014లో చూసినా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో చూసినా, లేదా మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసినా. సో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో 2029లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేటువంటి దానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసేటువంటి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జెండా ఎగిరితే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేటువంటి ఒక నానుడు ఏదైతే ఉందో అది తప్పకుండా జరుగుతుందనేటువంటిది సహజంగా ప్రజల్లో ఉండేటువంటి ఒక చర్చ. అందులో సీనియర్ నాయకత్వం గతంలో 3 సార్లు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం ఉంది. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త రక్తం ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వారి తాలూకా సీనియారిటీని, అలాగే కొత్త రక్తం తాలూకా ఉత్సాహాన్ని అన్నీ కూడా కలుపుకొని పార్టీ జెండా ఎగరవేసేటువంటి దానికి అందరం కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. సహజంగా రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణ ఇచ్చినా అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ ఉంటుంది. గతంలో మీరు చూసారు, మెడికల్ కాలేజీల మీద కార్యక్రమం చేశాం, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశాం, గ్రామాల్లో రచ్చబండలు నిర్వహించాం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీగా తీసుకునేటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ సమావేశం తర్వాత జరిగేటువంటి సమన్వయ కమిటీ సమావేశంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా పార్టీ ఏ రకంగా పోరాటం చేయాలి, ఏ ఇష్యూస్ని ప్రజల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తాం. దాంతోపాటు ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం గడిచినటువంటి 3-4 మాసాలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం పార్టీ నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10,000 మందితో, మినిమం 10,000 మందితో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నియామకాలు చేస్తూ ఉన్నాం. వారిని గుర్తిస్తూ ఉన్నాం, వారి గుర్తింపు కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం. తర్వాత రేపు రానున్నటువంటి కాలంలో వారి తాలూకా పనితనం బట్టి, వారి పనితీరుని బట్టి, పార్టీకి వారు అందించినటువంటి సేవలను బట్టి రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు గుర్తించేటువంటి కార్యక్రమం కూడా రేపు పార్టీ చేయబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే మించి ఏదైతే రానున్నటువంటి 3 సంవత్సరాలు, వచ్చేటువంటి 3 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటివి, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది. వారికి ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా నిలబడుతుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని, ఒక ధైర్యాన్ని పార్టీ నాయకత్వం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా నా తాలూకా బాధ్యత ఇక్కడ ఎవరి మీద పెత్తనం చేయడానికో, లేదో ఇక్కడ ఎవరికో డైరెక్షన్స్ ఇవ్వడానికో, లేకపోతే ఇక్కడ ఏదో నా తాలూకా పెత్తనం చెలాయించడానికో వచ్చింది కాదు. కేవలం పార్టీ నాయకత్వానికి, పార్టీ అధినాయకుడికి, ఇక్కడ ఉన్నటువంటి మన నాయకత్వానికి మధ్యలో మెసెంజర్గా మాత్రమే నా తాలూకా బాధ్యత ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ఇక్కడ జరిగేటువంటి ప్రతి మంచిని, ఇక్కడ కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించేటువంటి బాధ్యత, పార్టీ దృష్టిలో వారికి గుర్తింపు వచ్చేటువంటి విధంగా చేసేటువంటి బాధ్యత, వారికి ఏదన్నా అవసరం ఉంటే పార్టీ ద్వారా ఆ నాయకత్వం నుంచి వారికి ఏ రకమైనటువంటి సహకారాన్ని అందించాలి పార్టీ పరంగా అనేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే తప్ప ఇక్కడ ఎవరి మీదో లేదో చాలామంది, ఎందుకంటే నేను కూడా మా జిల్లాలో ఒక నాయకుడిగా, ఒక సమన్వయకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా. ఎందుకంటే మా జిల్లాలో కొంతమంది మా రీజనల్ కోఆర్డినేటర్ గారు పూర్వం నుంచి, రీజనల్ కోఆర్డినేటర్ వస్తే రీజనల్ కోఆర్డినేటర్ చుట్టూ తిరుగుతుంటారు. రీజనల్ కోఆర్డినేటర్ చుట్టూ తిరిగితే మీకు ఏ పని జరగదు. మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీ నియోజకవర్గాల్లో, మీ గ్రామాల్లో మీ నాయకత్వం పటిమని మీరు నిరూపించుకోండి. మీ తాలూకా నాయకత్వాన్ని మీ సమన్వయకర్తలకు ఉపయోగించండి.
వారు గుర్తిస్తేనే మీరు నాయకులు అవుతారు. అంతే తప్ప ఎవరి చుట్టూరో తిరిగితే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే ఇది ఒక నేషనల్ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ, ఇందులో మీరు మెప్పించాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో దయచేసి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రతి రాజకీయ పార్టీలో గొడవలు అనేటువంటి సహజం, గ్రూపులు అనేటువంటివి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ అది మనకి బలం చేకూర్చేటువంటి విధంగా ఉండాలి తప్ప పార్టీకి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఉండడానికి వీల్లేదు. అటువంటి ఏమైనా వచ్చినప్పుడు తప్పకుండా మాలాంటి వాళ్ళు, పార్టీ అధ్యక్షులు వారు ఉంటారు, సీనియర్ నాయకత్వం ఉంటుంది, వారితో పాటు నేను కానీ పార్టీ నాయకత్వం కానీ అందరం కూడా కలిసికట్టుగా ఆ సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చేస్తాం. సో దయచేసి మరొకసారి మీ ద్వారా, మీడియా ద్వారా వెస్ట్ గోదావరి జిల్లా ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి పార్టీ నాయకత్వాన్ని అంతటినీ కూడా, కార్యకర్తలు అందరినీ కూడా కోరుతా ఉన్నా, వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం కార్యకర్తల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటామో తప్పకుండా కార్యకర్తల్లో కానీ పార్టీ నాయకత్వంలో కానీ మరింత ఉత్సాహం వస్తుంది అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రకమైనటువంటి మాటే ప్రతి కార్యకర్త చెప్తా ఉన్నారు. వస్తున్నప్పుడు సోదరులు మురళి గారి ఇంటి దగ్గర ఆగే కొంతమంది కార్యకర్తలు మాట్లాడారు, వారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఎవరికన్నా సరే పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల్ని గుర్తించేటువంటి బాధ్యత, గతంలో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ని ప్రభుత్వంలో తీసుకొచ్చేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు కార్యకర్తలు జరిగినాయి. ఈసారి ప్రభుత్వం తాలూకా పరిపాలనతో పాటు కార్యకర్తల తాలూకా సంక్షేమం, వారి తాలూకా గుర్తింపు అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఎజెండాగా 2029 ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అంటే ఒక అటువంటి డ్రగ్స్ అనేటువంటివి ఈరోజు మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక భూతంలా చూస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజలకి అవగాహన కల్పించి దానికి దూరంగా ఉండమని చెప్పి దాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని కన్జ్యూమ్ చేస్తూ చివరికి అడ్డంగా దొరికిపోయి కనీసం నిస్సిగ్గుగా పార్లమెంట్లో కూడా అడుగుపెట్టి మళ్ళీ తిరిగి ప్రసంగాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం. మనం ఎవరికి ఓటేసాం, ఓటేసినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు. నిన్న మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు హైదరాబాదులో డైరెక్ట్గా ల్యాండ్ గ్రాబింగ్ ఆయనే సొంతంగా వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్ చేసేటువంటి పరిస్థితులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఓటేసినటువంటి ప్రజలు సిగ్గుపడాలో, ఓటేసుకొని అధికారం చలాయిస్తున్నటువంటి ఆ నాయకులు సిగ్గుపడాలో, లేదా ఈ పరిస్థితి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ సమాధానం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎన్నికల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. దాని వరకు మా తాలూకా పాత్ర, వాళ్ళు తీసుకున్నటువంటి నామ్స్ ఏదైతే రేపు రానున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే వలసలు పోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇటువంటి రాష్ట్రాల్లో వలసలు వెళ్ళిపోతున్నటువంటి వారిని ఆపాలి, వారికి ఉపాధి కల్పించాలన్నటువంటి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని వెనక్కి తీసుకొని 40% ప్రభుత్వ షేర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం కదా, 20 మాసాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు. రేపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 40% స్టేట్ గవర్నమెంట్ కట్టమంటే ఈయన ఎందుకు కడతాడండి? సో ఇది డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటికి పైగా జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ వల్ల లక్షలాది మంది, కోట్లాది మంది కుటుంబాలు, అంటే లక్షల కుటుంబాలు, కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడతారన్నటువంటిది
డెఫినెట్గా ఉంది. ఏదైతే వాళ్ళు April 1 నుంచి ఎప్పటి నుంచో కొత్త నామ్స్ అని అంటున్నారు, డెఫినెట్గా దీని మీద పార్టీ ఒక యాక్టివిటీ తీసుకుంటుంది, ఫైట్ చేస్తుంది. నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి మా పాత్ర, పార్టీ పాత్ర, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వారి పక్షాన పోరాటం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. అన్నా కదా, ఒక్కటి కాదు, ప్రతి దగ్గర మీకు రాయలసీమలో చీనీ దగ్గర నుంచి, లేకపోతే గుంటూరులో మిర్చి దగ్గర నుంచి, లేదా మా దగ్గర చెరుకు దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి దగ్గర నుంచి, లేదా కోకో దగ్గర నుంచి, చివరికి ఈ ప్రాంతం ఏదైతే ఆధారపడి ఉన్నటువంటి ప్రాన్స్ దగ్గర నుంచి, అన్నిటి మీద దేని మీద కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ మినిమం సహకారం కానీ ప్రభుత్వం నుంచి వారికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఏం చెప్తే అది చేయగలిగేటువంటి అవకాశం ఉన్నా సరే గట్టిగా అడగలేనటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అనేటువంటిది సమాధానం చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గుంటూరు వరకు మొత్తం 99% సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఒక అరకు, పాడేరు ఎమ్మెల్యేలు తప్పితే 7 జిల్లాల్లో, 7 ఉమ్మడి జిల్లాల్లో వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వారు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది ప్రజలకి, రైతులకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్. అది ఆక్వాకల్చర్ కానివ్వండి, లేదా హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి. సో ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్స్కి మళ్ళీ ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పాత్ర మేము పోషిస్తాం, ప్రజలకి చైతన్యం కల్పిస్తాం. ఇటువంటి వారిని ఎందుకు ఎన్నుకున్నాము అనేటువంటి విధంగా ప్రజలు ఈ రోజుకే అధికారంలోకి వచ్చి 20 మాసాల్లోనే ఈ పరిస్థితిలో ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సార్, ఒక చిన్న మినిమం కామన్ సెన్స్. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక నాయకుడు ఇంట్లో ఒక చెల్లికి ఎందుకు న్యాయం చేయడు సార్? నాకు తెలియగలుగుతాను. అందుకని చెప్తున్నాను, ఇందాక మీరు అడగకముందే నేను ఒక దానికి సమాధానం చెప్పిరా. కూటమి రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుందని. వారు ఎన్ని మాట్లాడినా మాకు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము మాట్లాడలేం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆయన ఈ వ్యవహారంలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎన్ని మాటలన్నా సరే రక్తం పంచుకొని పుట్టినటువంటి నా చెల్లెలు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వారు ఆ మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారి తాలూకా గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు అనుకోండి, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి ఎవరికి ఏం చేయలేదు కాబట్టి అనుకోవడానికి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో చెల్లెలు చేయలేదని అంటే ఎలా నమ్ముతారండి? సో దయచేసి ఇది ఒక తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల ముందు 2014 ముందేమో 1,00,000 కోట్లు అన్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, 2024 వెళ్ళిపోయిన తర్వాత చెల్లికి న్యాయం చేయలేదన్నారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఈయన తట్టుకోలేక ఇబ్బంది పడి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం మాత్రమే తప్ప దయచేసి ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి.